మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే. నమస్తే. పూడిది అనురాధ అలియాస్ పద్మక్క అలియాస్ రమక్క చాలా పేర్లు ఉన్నట్లు. అక్క 2006లో మీరు ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినప్పుడు ఇదే గ్రామంలో నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. లోయపల్లి రావడానికి భయంకరమైన వాతావరణం, ఎందుకంటే రోడ్లు ఉండేవి కావు. నెక్స్ట్ మీ సానుభూతి పరులు ఎక్కువ ఉంటారు, మరోవైపు పోలీసుల ఒక తనిఖీలు ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది, రోడ్లు పడ్డాయి, డెవలప్మెంట్ కూడా వచ్చింది. అంటే అప్పట్లో పార్టీ ప్రభావంతో ప్రభుత్వం కిందకు వచ్చింది అనుకోవాలా, లేదు పార్టీ పూర్తిగా తగ్గింది కాబట్టి డెవలప్మెంట్ జరిగింది అనుకోవాలి. అంటే సిమెంట్ రోడ్లు కనిపిస్తున్నాయి, చాలా బాగా చక్కగా కనిపిస్తుంది. అయితే లోయపల్లి అనగానే ఒకప్పుడు మీకు సానుభూతి పరులు పార్టీ ప్రభావం ఉండేది. కానీ దొరల రాజ్యం కానీ దొరల ప్రభావం కానీ పెత్తందార ప్రభావం లేని ఈ గ్రామం, ఇక్కడి నుంచి చాలామంది ఎందుకు వెళ్ళారు పార్టీలోకి, అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, మీరు వెళ్ళిన తర్వాత చేసిన కార్యక్రమాలు ఏంటి, బయటకు వచ్చాక ఇప్పుడు ఎలా జీవిస్తున్నారు చెప్పండి. అప్పుడు ప్రభావం ఏం లేదు అనుకో, కానీ మా నాన్నకున్న ఏంటంటే రజాకార్ల పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం, అప్పట్లో మా నాన్నకు అది ఉండేది. మా నాన్నకు బూడిది వెంకయ్య. అయితే ఆయనకు ఉన్నటువంటి ప్రభావమే కావచ్చు, ఇంకొన్ని ఏంటంటే మాకు టీవీలో ఇంకా వేరే ఏమి కూడా ఏం లేకపోయేది. ఒక పొలిటికల్గా నేను ఏదో చేయాలని కూడా ఆలోచన అట్లే, ఆ వయసు కాదు కానీ అట్లా ఉండకపోయేది. ఇక మా నాన్న వల్ల కొంచెం నాకు అటు పోవాలనే ఆలోచన ఉండేది. అప్పుడప్పుడు దళం కాడికి తోలుకెళ్తుండేది. దళం వచ్చేది అప్పుడు ఊర్లోకి? వచ్చేది, ఊర్లోకి అని కాదు కానీ ఇక్కడ మా ఏరియాలో ఇక్కడికి వచ్చేది. మీ బాబాయ్ కేర్ ఆఫ్ అడ్రస్ కదా? మా నాన్నను కలిసేది, మా నాన్న తోలుకపోయేది, మెల్లగా తోలుకపోయేది, వాళ్ళు వెతుకునేది, వాళ్ళు తినబెట్టేది. కొంచెం అట్లా వాళ్ళని చూస్తుంటే నాకు బాగా ఆదాయితుండే. దానివల్ల నేను వెళ్ళిన తర్వాత మా నాన్న ఫస్ట్ ఎక్కడ కాంటాక్ట్ అయ్యావు మళ్ళీ? ఫస్ట్ నేను ఎక్కడంటే అక్కడ గుట్ట ఉంటుంది, ఎక్కడ మన ఎల్లికొండ అని అక్కడ ఏరియా ఉంటుంది. మా నాన్న అక్కడికి తీసుకుపోయాడు, నన్ను ఒక్కదాని కాదు, మా పెద్దనాయన కొడుకులు, మా బాబాయ్ కొడుకులు, నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి కొద్దిసేపు కూర్చొని వాళ్ళు పెట్టింది తిని నైట్ 12-1 గంటల దాకా వాళ్ళు నన్ను బాగా ఆడిపించుకునేది. ఇక తర్వాత అప్పుడు అంటే నేను వెళ్ళినప్పుడు ఒక 16 ఏండ్లు అట్లా ఉన్నది. అంటే ఆ వయసుకు కూడా సరిపోదు, నీ వయసు సరిపోదు అని చెప్పి 1 సంవత్సరం ఇక్కడే వదిలేసిపోయారు. నేను వస్తా అంటే కూడా వాళ్ళు వినకుండా వదిలేసిపోయారు. మళ్ళీ ఒక 6 నెలలకు సంవత్సరానికి వచ్చి తోలుకెళ్ళారు. అంటే నేను వస్తా అంటేనే వాళ్ళు తీసుకెళ్ళారు. మా నాన్నకు కూడా ఏం తెలియదు నేను పోతా అనే విషయం, ఆయనకేం తెలియదు. కాకపోతే నన్ను అప్పుడప్పుడు తీసుకుపోయేది, మాట్లాడిపించేది, మళ్ళీ తోలుకొచ్చేది, అట్లా ఉండేది అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే మా ఊర్లో ఒక ఆమె ఉండే, వాళ్ళు నీల మల్లమ్మ అని ఉండే, గౌరోళ్ళు. ఆమె మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాతకి ఆమె వాళ్ళ అత్తగారింటికి వెళ్ళినాక ఒక గామ్లో అయినా లవ్ చేసినంట, అంతకుముందే మ్యారేజ్ కాకముందే. ఆమెను మ్యారేజ్ అయిన ఆమెను తోలుకొచ్చుకొని ఆమెను ఆగం చేసిండు. ఆగం చేసి చంపేసిండు ఆమెను చంపేసిరు, కిరసన పోసి చంపేసిరు. వాళ్ళ క్యాస్ట్ వేరు, వాళ్ళు గౌడ్స్, వీళ్ళేమో కురుమలు. దానివల్ల మా క్యాస్ట్ కాదని వాళ్ళ ఇంట్లోకి రానియలేదు. అక్కడ కిరాయికి తీసుకొని ఉన్నారు కొద్ది రోజులు. తర్వాతకి ఏమైందో వాళ్ళ మధ్యలో గొడవలు, ఆమెను మర్డర్ చేసేసిండు. మర్డర్ అంటే కిరసనాయలు పోసి చంపేసిండు. హాస్పిటల్కి తీసుకుపోతే అక్కడ చనిపోయింది. అంతా ఊరు జనాలంతా వన్ చంపేయాలి అది అని చెప్పి ఊర్లో బాగా అదైంది. అదైనప్పుడు అంతకుముందే ఒకసారి ఏమో ఏమైనా బాగా టార్చర్ పెట్టాడు. నైట్ పూట ఈ ఏరియాలో ఎన్ని బావులు ఉన్నాయి అన్ని బావులకు తిరిగింది ఆమె గోడు చెప్పుకోలేకుండా. ఎందుకంటే ఆమె అక్కడికి వెళ్ళి వచ్చింది, వాళ్ళ ఇంటోళ్ళు సేదరించే వాళ్ళు కాదు, ప్లస్ వాళ్ళ అమ్మోళ్ళు దగ్గరికి తీసేవాళ్ళు కాదు, వీళ్ళు క్యాస్ట్ ఫీలింగ్తో. దానివల్ల ఆమె బాగా టార్చర్ అనుభవించింది. దానికోసం అని చెప్పి ఈమె ఏం చేసిందంటే, వీళ్ళు ఇక్కడే ఎన్నో కలిసిరు నక్సలైట్. వాళ్ళు కలిసినప్పుడు ఆమె ఎట్లనో వాళ్ళకి చెప్పుకుంది ఆమె బాధ. నువ్వు వాళ్ళకి ఎట్లా చెప్పుకున్నావు అని చెప్పి ఆమెను ఇంకిత చేసిండు ఆయన. ఇక వాళ్ళకి ఆ విషయం తెలిసి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈమె ఎప్పుడైతే చనిపోయిందో ఒక 6 నెలలో ఒక 2 నెలలకో వచ్చి కొట్టిరు, మా ఇంటి దగ్గరికే తీసుకొచ్చి కొట్టిరు. అప్పుడు నేను వెళ్ళలే కానీ
అప్పుడు చిన్న ఉన్నా అక్కడికే తీసుకొచ్చి కొట్టిరు ఆయనను బాగా. కొట్టినాక ఆమెను తీసి అక్కడ పెట్టేసిరు. అది అయిపోయింది. అది అయిపోయిన కొద్ది రోజులకి ఈ కొదాసిపల్లి అని విలేజ్ ఉంటుంది, అక్కడ ఒక దొర ఆయన ఉండే విఠల్ రెడ్డి అని. విఠల్ రెడ్డిని ఇక మరి ఆయన ఒక ఇన్ఫర్మర్ అని చెప్పి మహిళను అక్కడ టార్చర్ పెట్టి ఎస్సీ మహిళలను ఇట్లా వాడుకుంటుండని చెప్పి ఆ ప్రభావంతో ఆయన ఇల్లు గిన్నె వేల్చేసి ఆయనను కొట్టాలని పోయారు క్యాజువల్గా. ఆయనను కొంచెం కొట్టిరు, కాళ్ళు చేతులు ఇరగొట్టి ఇల్లు వేల్చేసారు. ఇల్లు వేల్చేసినాక ఇక అక్కడ నుండి వెళ్ళిపోయారు. అప్పుడు బాగుండే ప్రభావం. అదే టైంలో సరంపేట గుట్టలలో ఒక జాతర చదువుతుంది, అక్కడ ఒక గుడి ఉండదు. ఆ గుడి కాడ ఒక ఎస్ఐని చంపేశారు యాక్షన్లో. అదే టైంలో ఇక ఒకటి వెనకంగా ఒకటి అయితేనే ఉన్నాయి. ఇక అదే టైంలో ఇక మేము ఇక్కడ ఇక వెళ్ళిపోయిన ఉంటాం. వేరే వాళ్ళు వచ్చిర్రు అంటే నేను వస్తా అని చెప్పి పలానా కాడికి వస్తారని చెప్పి వేరే వాళ్ళు వచ్చి నన్ను రిసీవ్ చేసుకొని ఇంటికి వచ్చి తీసుకొని వెళ్ళింది. ఈడంగానే వెళ్ళాం. ఇక్కడికి వెళ్ళి చక్కగా వెళ్ళి అన్నం కూడా తినలేదు. అయితే తీసుకెళ్ళి బాధ్యులు అప్పుడు మీకు అప్పుడు బాధ్యులు ప్రభాకర్ అని ఉండే, బోనం శ్రీనివాస్ రెడ్డి, విప్పర్తి విలేజ్, నల్గొండ డిస్టిక్, మునుగోడు మండల్. అయితే ఆయన ఉండే మాకు బాధ్యులు. అదే టైంలో జిల్లా సెక్రటరీగా ధర్మన్న అని ఉండే, ధర్మన్న విజయ్ అక్క. ఇదే దారిలో వెళ్ళారు, ఎక్కడ కలిసారు? ఇదో దారిలో వెళ్ళాక ఆరుట్ల గుట్టలలో అక్కడ ఉన్నది దళం. ఆ అక్క నన్ను ఎక్కడ బండనేవురికి తీసుకెళ్ళింది. అక్కడ తీసుకెళ్ళినాక అక్కడ ఎంత 6 అవుతుంది సాయంత్రం. ఒక బావి దగ్గర ఉన్నాం ఆమె నేను ఇద్దరం కలిసి. అక్కడికి మా అన్న వచ్చిండు, మా పెద్దనాయన కొడుకు, కొదాసిపల్లి వాళ్ళది విలేజ్, బూడిదొల్లే. అయితే మా పాలొల్లు అన్నట్టు. ఆ అన్నను పంపించారు అక్కడికి. అక్కడికి వచ్చినాక తీసుకెళ్ళిండు ఆయన దళం కాడికి తీసుకెళ్ళిండు. అక్కడికి పోయేసరికి 8:30 అట్లా 7:30 8:30 చీకటి పడ్డది అక్కడ. అక్కడ పోయినాక దళం అంతా ఉన్నారు. ఇక దళం అంతా ఉన్నారు. వాళ్ళు చర్చించుకుంటున్నారు, ఎందుకంటే నన్ను తీసుకోవాలన్నా వద్దా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇట్లా తను వచ్చింది, కొద్ది రోజులు ఉంచుకొని పంపిద్దామా, లేకపోతే వయసు చిన్నది కాబట్టి కొంచెం ప్రభావం వేరుంటుంది కదా బయట, దానివల్ల పంపిద్దామా అని చెప్పి వాళ్ళు చర్చించుకున్నారు. నేను ఓనంటే ఓనని చెప్పి నేను వాళ్ళతో పాటే ఉండిపోయా. ఇక అక్కడ నుండి ఇక దళంలో ఉన్నాయి. ఇక వెళ్తున్న దారిలో అనిపించలేదా, చాలా దూరం నడుచుంటారు, రాత్రి అయితే మీకు ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకి ఇల్లు ఉండవు, ఎండ వాన వర్షం అంతా కూడా అడివే, ఎప్పుడైనా అనిపించిందా ఇంటికి వెళ్ళిపోదామని? అట్లేం అనిపించలే కానీ కొంచెం ఇక మా నాన్న అంటే కొంచెం భయం ఉండే. మా నాన్న ఏమంటాడో, మా నాన్న తిడతాడేమో, మా అమ్మ ఏడుస్తుందేమో అనే ఒక అది ఉండేది. కానీ నేను ఇంటికి పోవాలని అదేం ఉండకపోయేది. కొంచెం కాదమ్మా, ఇక్కడ మీకు ఊర్లో దొరల ప్రభావం లేదు ఒకటి. రెండోది, మీరు వ్యక్తిగతంగా మీకు ఎక్కడ కూడా నష్టం జరగలేదు ఎవరి నుంచి కానీ. నాన్నకు ఒకటే భావజాలం ఉంది. సరే, ఆ భావజాలం ప్రభావంతో లోపలికి వెళ్ళారు. ఏం చేద్దాం అనుకున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత? నాకు ఆ టైంలో అయితే ఏం చేయాలి అనే అదైతే నాకు ఆలోచన ఏం లేదు, ఎందుకంటే ఆ వయసు కాదు నాది. మరి ఎప్పుడు వచ్చింది మీకు ఏం చేయాలనేది? అంటే కొంచెం నేను పెద్దగా అయినాక కొంచెం అంటే ఒక 18-20 ఏళ్ళు ఆ టైంలో కొంచెం ఇట్లా కొట్టాలి, వీళ్ళని కొడితే ఇట్లుంటుందా అని చెప్పి నాకు రోజు వాళ్ళు శిక్షణ ఇచ్చేవాళ్ళు కదా. అంటే కొట్టడం ఒకటే కాదు కదా, పార్టీకి ప్రజల దగ్గర తీసుకోవాలి, ప్రజల రాజకీయ చైతన్యం నింపాలి, ప్రజల యొక్క బాగోగులు చూడాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి కదా. అప్పట్లో అట్లా అనిపించేది. తర్వాతకి నన్ను కొట్టడానికి ఏమి పరిమితం ఏం చేయలేదు. అయితే నేను ఎక్కువ ఏంటంటే పబ్లిక్నే కలిసేది. వాస్తవానికి ఏంటంటే ఒక లంగ జాకెట్ వేసి గడిపోయి ఒకళ్ళని కలిసి రప్ప అంటే అక్కడికి వెళ్ళేది, గడిపోయి గది తీసుకురప్ప అంటే అక్కడ వెళ్ళేది. అట్లా నేను బాగా వెళ్ళిన. ఎవరికేం తెలియదు, మా ఊర్లో కూడా నేను వెళ్ళా అనే విషయం ఎవరికి తెలియదు. 1 సంవత్సరం దాకా ఎవరికి తెలియదు. అప్పుడు మా పెద్దనాయన కొడుకు చనిపోయిండు, వీరస్వామి అని పాపయ్య, బుడిది పాపయ్య అని ఉండే. ఆయనకి ఎప్పటి నుండో పరిచయాలు ఉన్నాయి కానీ మనకు తెలియదు. అయితే ఆయన పసునూరు ఎన్కౌంటర్లో చనిపోయిండు. ఆయన చనిపోయినప్పుడు నా పేరు బయటకు వచ్చింది. అప్పటిదాకా ఎవరిని తీసుకొని వెళ్ళిపోయింది ఇలా బిడ్డ అనే విషయము ఈ పబ్లిక్ తెలుసు, అంతేగాని నేను నక్సలైట్లో పోయినా అనే విషయం ఏం తెలియదు.
ఆ, సరే, ఆ సంవత్సరం తర్వాత నీ పేరు బయటకు వచ్చింది. ఆ, వచ్చిన తర్వాత మీ ఇంటికి పోలీసులు వచ్చారు కదా. మా ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చేది, మా నాన్నని పట్టుకపోయేది కొట్టేది, మా చెల్లెని పట్టుకపోయి కొట్టేది, ఏడ ఉండరు అని చెప్పి. ఒక 2-3 ఏండ్ల తర్వాతకి ఆ, మీ బిడ్డకి ఇది ఇస్తాము అది ఇస్తాము అని చెప్పి వాళ్ళకు పైసలు ఇస్తామని చెప్పి ఇవన్నీ ఆశ చెప్పేది. చాలా అంటే మా కుక్కలకే కాదు, నక్సలైట్లో ఎంతమంది పోయారో వాళ్ళ కుటుంబాలను అందరినీ ఒక చర్య తీసుకున్నారు ఆ టైంలో. అంటే వీరందరినీ తీసుకురావాలి వెనక్కి తీసుకురావాలి, అనేది వాళ్ళ ఉద్దేశం. అడవిలోకి వెళ్ళి ఊర్లలో తీసుకొచ్చుకోవాలి వాళ్ళ పిల్లల వాళ్ళు అని చెప్పి ఆ ఎత్తుగడేసారు పోలీసు వాళ్ళు. అట్లా మా నాన్న ఏం భయపడకపోయేది, వెళ్ళి మాట్లాడేది, వచ్చేది. మీరేం చేసేవారు అడవుల్లో అప్పుడు? నేను ఆర్గనైజేషన్ చేశాను. ఎక్కడెక్కడ తిరిగారు? ఈ రాచకొండ ఏరియా మొత్తం తిరిగాను. ఉమ్. రాచకొండ ఏరియా మొత్తం తిరిగిన తర్వాతకి నాకు అంటే తర్వాతకి నాకు బయట ఏంటంటే పార్టీ ఏం చేస్తుంది అంటే బయట సంఘాలలో పని చేయిస్తుంది. ఫస్ట్ అవును. పని చేయించి వాళ్ళ ప్రభావం ఎట్లుంది, వాళ్ళ తెలివితేటలు ఎట్లా, వాళ్ళు యాక్టివ్ ఉన్నారా, ఏ విధంగా ఉన్నారా, అట్లా డిసైడ్ చేసిన తర్వాత ఓకే అనుకుంటేనే పార్టీ తీసుకుంటుంది. నా పరిస్థితి అది కాదు, నేను డైరెక్ట్గా వెళ్ళిపోయాను. కాబట్టి అక్కడ పోయినాక 1 నెలకో 2 నెలలకు నాకు తుపాకీ ఇచ్చిర్రు. ఓ పార్టీ సభ్యత్రాలు నువ్వు అని చెప్పి, ఓ పార్టీ సభ్యత్వం అని చెప్పి మమ్మల్ని ఈ గువ్వల మహేష్ ఇంకా మా టీం అప్పుడు ఒక 50 మంది రిక్రూట్మెంట్ అయ్యారు. అప్పుడు వాళ్ళందరం ఒకటే బ్యాచ్ అన్నట్టు, కాకపోతే నెలలు తేడా, ఒక 6 నెలలు 3 నెలలు. వీళ్ళంతా ఆమె ఎవరు భూలక్ష్మి, ప్రకాశం డిస్ట్రిక్ట్, వాళ్ళంతా మాదంతా ఒకటే బ్యాచ్, కాకపోతే వాళ్ళు అక్కడ రిక్రూట్ అయ్యారు. అట్లుండేది అన్నట్టు అక్కడ ఉన్న పరిస్థితులు. ఇక అట్లా కొంచెం పార్టీ సభ్యత్వం అని సెల్ నెంబర్ కానీ కొన్ని గ్రామాలను మహిళలను అప్పచెప్పేది.